పెన్ డ్రైవ్ విషయంలో అతను స్పందించినప్పుడు కనీసం జన సైనికులన్నా స్పందించాలి కదా. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే ఇది ఒక రకంగా జనసేన పార్టీకి పరువు తీసినట్లే కదా. అది ఉందో లేదో తర్వాత విషయం. ఇప్పుడు వైసీపీ పార్టీ ఇతర పార్టీలు ఏం చేస్తాయి, దాన్ని కౌంటర్ చేస్తూనే ఉంటాయి. పెన్ డ్రైవ్ అని దాన్ని పోలీస్ స్టాప్ పెట్టాలి కదా. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? వాస్తవంగా ఎత్తుకుంటే పోలీసుల మీద ఉండదు ఫస్ట్. ఓకే, పోలీసులు ఎప్పుడైతే మీడియాలో అమ్మాయి చెప్పిందో ఇమ్మీడియట్గా అమ్మాయిని అదుపులోకి తీసుకొని అతన్ని తీసుకొని విచారిస్తారు. ఏంటమ్మా పెన్ డ్రైవ్ అన్నాడు, నీకు ఎప్పుడు చెప్పాడు? ఏమయ్యా నీ దగ్గర పెన్ డ్రైవ్ ఉందా? ఎందుకు ఇలా చెప్తున్నావు? ఏమున్నాయి? ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి? అన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఇంటెలిజెన్స్ ఉండేది అందుకే. ఆ దిశగా మామూలు పోలీసులు అయితే లైట్ తీసేసుకున్నారు. కానీ అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాని మీద ఇన్వెస్టిగేట్ నో పబ్లిక్ లేక వచ్చి మనం ఏదన్నా మాట్లాడామనుకోండి ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు మనల్ని అదుపులో తీసుకోవచ్చు. ఏదైనా సమాజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నత స్థాయి వ్యక్తుల మీద ఏదైనా ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఆ న్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు తీసుకుంటారు అదుపులోకి. వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఓకే, తీసుకొని క్వశ్చన్ చేస్తారు. మీరెవరు, ఎందుకు ఈ మాట మాట్లాడావు, ఈ మాట అనింది ఎవరు, మీ ఇంటెన్షన్ ఏంటి, అసలు ఉందా లేదా? ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీడియాలో వస్తానే ఇమ్మీడియట్గా రిపోర్ట్ అడుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ నుంచి రిపోర్ట్ అడుగుతారు. ఏంది ఇట్లా జరిగిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. ఎస్ ఉందా లేదా? సరే పోలీసులు స్పందించలేదు, లైట్కి తీసుకున్నారు. కనీసం ఇక్కడ జనసేన పార్టీ పరుగు పోతుంది కదా. జన సైనికులన్నా అడగాలి కదా, ఏమయ్యా పెన్ డ్రైవ్ ఉందా లేదా? ఎందుకు ఆ పెన్ డ్రైవ్ గురించి అంటున్నావు? పార్టీ పరువు పోదా? పవన్ కళ్యాణ్ పరువు పోదా? ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, ఆయన ఆ పెన్ డ్రైవ్ అంటే ఎంత నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. ఇప్పటికే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో పోరాడి పడి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పటికీ ఇలాగే వేధించుకుంటూ పోతే మనం పెన్ డ్రైవ్ ఉంది అంటే జనాలలో చూసేవాళ్ళకి అదొక అనుమానం కలిగించే అంశంలాగా తయారవుతుంది. క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. క్లారిటీ రావాలంటే జన సైనికులన్నా ప్రశ్నించాలా, లేదా కిరణ్ రాయలన్నా ఆ పెన్ డ్రైవ్ అనేది లేదు మొర్రో, నేను ఏదో అన్నాను, ఊరికన్నాను, ఏదో ఒకటన్నా ప్రకటించాలి. ఇప్పుడు అమ్మాయి మాట్లాడిందంతా రికార్డెడ్, వాళ్ళ వీడియోలన్నీ రికార్డెడ్ పబ్లిక్లో, అన్ని మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నాయి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిరణ్ రాయల మీద ఉంది. ప్రశ్నించాల్సిన బాధ్యత, నిజమా అబద్ధమా అని క్లారిఫై చేయాల్సిన బాధ్యత జన సైనికుల మీద ఉంది. సరే, ఇంకొకటి